హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను మీకు సింపుల్ మెథడ్లో పాలకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఎంత వంట రాని వారైనా ఈజీగా చేయొచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి నార్మల్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే పాలకూరకి తక్కువ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు యాడ్ చేసేసి నెక్స్ట్ మనం చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేశాక వెంటనే కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతుంటే మనకి ఆయిల్ డ్రాప్స్ అనేటివి బయటకి ఎగిరి పడతాయి కాబట్టి క్యాప్ పెట్టేసుకుందామండి. ఒక జస్ట్ 2 సెకండ్స్. ఇప్పుడు క్యాప్ తీసేసుకొని మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. కొంతమంది అయితే ఈ ఆనియన్స్ కూడా అవాయిడ్ చేస్తారండి. నేనైతే ఎప్పుడు పాలకూర చేసిన ఆనియన్స్ వేస్తాను. కానీ మెయిన్ దీనికైతే గార్లిక్ మెయిన్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. నాకైతే మీ వైపు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ ఆనియన్స్ వేసాక ఈ ఆనియన్స్ అనేటివి మంచి టేస్టీతో ఫ్రై అవ్వడానికి నేను సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు అయితే కొంతమంది పాలకూర వేసాక వేస్తారు, బట్ నేనైతే పోపులోనే వేసేసుకుంటానండి. చూసారు కదా, పోపు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలండి. ఈ పాలకూరని ఎప్పుడైనా నీట్గా మనం కట్ చేసేది పాలకూరలో ఇంకా వేరే ఆకులు ఏమైనా ఉన్నాయా లేవా చూసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఉప్పు పసుపు కలిపిన నీళ్ళలో ఒక 5 మినిట్స్ మనం నాననియ్యాలండి. అది నానబెట్టినాక మళ్ళీ ఆ వాటర్ని సపరేట్ చేసి నీట్గా ఫ్రెష్ వాటర్తో మళ్ళీ వాటిని వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసేసుకొని మనం పోపులో వేసుకోవాలి. ఎందుకంటే ఈ పాలకూరలకి ఈ ఆకుకూరలకి ఏమైనా పురుగులు పడకుండా మందులు స్ప్రే చేస్తారు కాబట్టి మనం ఎప్పుడైనా ఏ కూరగాయలైనా సరే ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోవాలండి. ఆకుకూరలు అయితే మెయిన్. ఇలా వాష్ చేసేసుకొని వేసుకోవడం వల్ల మనకు కూడా కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇది పోపులో వేసేటప్పుడు చాలా అనిపించింది. ఇది కుక్ అయితే మాత్రం కొంచెం అంతే. ఇంకా ఇది జస్ట్ ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్లో కుక్ అయ్యేటప్పుడు అయితే ఇంకా సగం అవుతుంది. ఇంకా థర్డ్ స్టేజ్లో ఆల్మోస్ట్ మనకి కర్రీ ప్రిపేర్ అయ్యాక మాత్రం కొంచెం అవుతుంది. ఇలా 5 to 10 మినిట్స్ కుక్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇది సెకండ్ స్టేజ్ అనమాట. ఇలా కొంచెం అయిపోయి మనకు వాటర్ అంతా ఇంకిపోయి మనకి దాంట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 5 సెకండ్స్ క్యాప్ పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మ్యాక్సిమం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారం అయితే నార్మల్ కర్రీస్లోకి వాడినట్టుగా వేయద్దు, ఇందులో కొంచెం తక్కువ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోండి. గార్లిక్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి లాస్ట్లో యాడ్ చేయండి. ఈ మూడింటిని కూడా మిక్స్ చేసేసేయండి. పాలకూర మనకి ఇది యాడ్ చేశాక 2-3 మినిట్స్లోనే కుక్ అవుతుందన్నమాట. కుక్ అయ్యాక చూసారు కదా, ఇది థర్డ్ స్టేజ్ అండి. ఇంత కొంచెం అంతానే అవుతుంది, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అది కుక్ అయ్యాక మీరు సాల్ట్ కారం ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎంత టైం పట్టింది, ఈజీ ప్రాసెస్లో ఉందా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రిప్షన్, లైక్, కామెంట్ నాకు కొంచెం ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.